పుట్టిందో చెరగని ముద్రై సమాజంలో చేరుగా నిలిచిందో దీపాలదారనే గడిలో ఉడుకొక్కడి సత్త రెండు రాజిగవర రాజిగా ఎత్తుల తెలంగాణ జెండ రాజిగవర రాజిగా ఉడుకొక్కడి సత్త రెండు రాజిగవర రాజిగా ఎత్తుల తెలంగాణ జెండ రాజిగవర రాజిగా మళ్ళీ మిస్ అయింది అబ్బా నేను గౌరవ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గ్రూప్ని తొలగించడం మరియు భద్రతా విషయంలో కూడా గన్మెన్లను తొలగించే విరిగిపాత చర్యని నిరసిస్తూ ఈ మాదరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఉన్నాం ఇంకోటి పునరాలోచించాలని చెప్తా ఉన్నాం. అత్యున్నతమైన సేవా పథకాలు పొందిన వ్యక్తి, తన ఉద్యోగరీత్యా ఎన్నో అవార్డులు అందుకున్న వ్యక్తి, 26 సంవత్సరాలు తన ఉద్యోగాన్ని అంకిత భావంతో తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి అహర్నిశలు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ అరాచకాలను, మీ అక్రమాలను ప్రతి క్షణం అంటగడుతూ సాక్ష్యాధారాలతోటి, ఆధారాలతోటి మీడియా పత్రిక ముఖంగా సోషల్ మీడియా ద్వారా అంటగడుతున్నందుకు మీకు సమాధానం దొరకకుండా ఈయన భయభ్రాంతికి గురి చేయాలని చర్చలతో ప్రజల తొలగింపు విషయం చేపట్టి
ఎస్టీ పార్టీలో భయపడేదే లేదు. బహుజన జనం కోసం తన ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఈ బహుజన జనం కంటికి రెప్పలా కాపాడుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఇంకో డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అతను ఇక్కడ సిర్పూర్ నియోజకవర్గంలో 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసి 47,000 ఓట్ల పైచిలకు ఓట్లు సాధించుకున్న వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. గతం చూసినట్టయితే 1999, 98, 2000 ప్రాంతంలో ఈ సిర్పూర్ నియోజకవర్గంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఒక ప్రజెంట్ ఎమ్మెల్యే మావోయిస్టు చేతిలో అర్హమైన రోజులు ఉన్నాయి. డిఎస్పీ క్రాప్ బ్లాస్టింగ్ కూడా జరిగింది. అట్లాంటి మావోయిస్టులను జనజీవన సమితిలో కలిపిన ప్రవీణ్ కుమార్ గారి మీద అప్పటి నుంచే మావోయిస్టుల ప్రభావితం ఉన్నది. అందువల్లనే అతనికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కానీ మరియు 2+2 గన్మెన్ కానీ అప్పటి ప్రభుత్వాలు కొనసాగించినాయి. అయినా 2021-22 ప్రాంతంలో పదవి విరమణ చేసినప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని కూడా ప్రజల తరఫున బహుజన సమాజం తరఫున ప్రశ్నించినా కానీ అప్పటి గౌరవ కేసీఆర్ గారు ప్రజల విషయంలో ఎటువంటి తొలగింపులు చేపట్టలేదు. కానీ రేవంత్ రెడ్డి నీ దొంగ పనులను, నీ మంత్రివర్గం చేస్తున్న అరాచకాలను, నీ మిత్రులైనటువంటి బీజేపీ ఎంపీలు చేస్తున్న లోపాయికారి ఒప్పందాలతో నువ్వు భయబంధులకు గురై ప్రవీణ్ కుమార్ గారిని భద్రత తొలగించిన విషయం సిగ్గుచేటు. వెంటనే నువ్వు ఈ భద్రతను కొనసాగించి బుల్లెట్ ప్రూఫ్ కింద వాహనాన్ని తిరిగి అప్పగించకపోతే సిర్పూర్ నియోజకవర్గమే కాదు ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి ఆర్ఎస్పీ సైన్యం త్వరలోనే హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్ పట్టణం దిగ్బంధం చేస్తామని తెలియదు. జై తెలంగాణ.